హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, టాటా మెమోరియల్ సెంటర్ నుంచి రెండు రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. అడ్మిన్ అసిస్టెంట్ అలాగే మెడికల్ సోషల్ వర్కర్ అని చెప్పేసి జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ జాబ్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎక్కడ పోస్టింగ్ అయితే ఇస్తారు, చాలామంది అడుగుతారు కదా. సో అక్క లోకల్గా ఉండే జాబ్స్ చెప్పండి అని చెప్పేసి, ఇది లోకల్గా ఉండే జాబ్ ఫ్రెండ్స్. మీ సొంత ఊరు, మీ ఊర్లోనే జాబ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ డీటెయిల్స్కి అయితే వెళ్దాము. వెళ్ళే ముందు చూడండి, మన ఛానల్లో ఇలా షార్ట్స్ రూపంలో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పెడతాము, ఒక్కసారి చెక్ చేసుకోండి. అలాగే వీడియోస్ అయితే చాలా అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు మేము పెడుతూ ఉంటాము ఫ్రెండ్స్. మీరు చూసుకుని అప్లై చేసుకుని ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా అదర్ ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా మాకు తెలియచేయండి, మేము తప్పకుండా ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఫ్రెండ్స్, మేమైతే 40K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూడని వాళ్ళు అంటే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి చూస్తుంటే ఓకే, సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకెవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ చాలా చాలా మోటివేషన్స్ ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడైతే వచ్చేసి టాటా మెమోరియల్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ ఫర్ ద వెన్యూ ఆఫ్ మెడికల్ సోషల్ వర్కర్కి ఇక్కడ నెల్లూరులో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. గ్రౌండ్ ఫ్లోర్ ధనలక్ష్మీపురం, వావెలిపాడు అండ్ నర్సింగ్ స్కూల్ నెల్లూరు అయితే ఇచ్చారు. ఇంటర్వ్యూ ఫర్ ద అడ్మిన్ అసిస్టెంట్కి విశాఖపట్నంలో అయితే ఇచ్చారు. హోమీ బాబా సెంటర్ హాస్పిటల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రెండు డిఫరెంట్ లొకేషన్స్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మెడికల్ సోషల్ వర్కర్కి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ రెలవెంట్ ఫీల్డ్లో ఉండాలి. BA MA సోషల్ వర్కర్కి సంబంధించింది 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ కమ్యూనిటీ సెంటర్ ఆర్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్లో ఉంటే బెటర్. 25,000 శాలరీ అయితే ఇస్తారు. జాబ్ లొకేషన్ నెల్లూరులో అయితే ఉంది. ఇంటర్వ్యూ లొకేషన్ కూడా నెల్లూరులోనే ఉంది ఫ్రెండ్స్. అడ్మిన్ అసిస్టెంట్కి అయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ రెలవెంట్ ఫీల్డ్లో ఉండి మినిమం 6 months కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేషన్, అదేంటి దానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఇన్ ఆఫీస్ సాఫ్ట్వేర్ అనేది మ్యాండేటరీగా వచ్చి ఉండాలి. అడ్మిన్ రిలేటెడ్ జాబ్ కాబట్టి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ డే అండ్ డే ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఈజ్ డిజైరబుల్. కంపల్సరీ అయితే ఏం కాదు ఎక్స్పీరియన్స్. మీరు గ్రాడ్యుయేషన్ చేసి కంప్యూటర్ కోర్స్ సంబంధించిన 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే, 6 months చేసిన కోర్స్ చేసినట్టు ఉంటే మీరు ఎలిజిబుల్. 20,000 అయితే ఇస్తారు. లొకేషన్ అనేది విశాఖపట్నంలో అయితే ఉంది. టెన్యూర్ అనేది మీ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ బట్టి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారని చెప్తున్నారు. సో మీరైతే డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవడమే. జాబ్ డిస్క్రిప్షన్ అయితే వచ్చేసి మెడికల్ సోషల్ వర్కర్కి ఏమేమి పని చేయాలంటే, మీరు కోఆర్డినేట్ అవేర్నెస్ స్క్రీనింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ద కమ్యూనిటీస్లో చేస్తుండాలి. అలాగే ఇక్కడ అడ్మిన్ అసిస్టెంట్కి అడ్మిన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ అకౌంటింగ్స్, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఉంటుంది కదా, అది చేస్తూ ఉండాలి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఇక్కడ చూడండి, వ్యూ PDF అయితే ఉంది, లేదా బ్యాక్ అయితే వెళ్ళొచ్చు. సో పక్కా వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే వచ్చేయండి. మీరు ఏ రోజైతే వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయంటే ఆ రోజు వచ్చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అడ్రస్ కూడా ఉంది కదా, ఇంటర్వ్యూ అడ్రస్ అని చెప్పేసి. అండ్ వాకిన్ ఇంటర్వ్యూ డేట్ అయితే చెప్పలేదు కదా. డేట్ అయితే వచ్చేసి 19/5/2025 బిట్వీన్ 9:30 నుంచి 10:30 AM మధ్యలో వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఈ అడ్రస్ పట్టుకుని ఆ డేట్ రోజున వాకిన్ ఇంటర్వ్యూస్కి మీ డాక్యుమెంట్స్ అండ్ మీ CV అన్నీ పట్టుకుని వచ్చేయడమే. మీకు ఏదైనా ఇంకా ఫర్దర్గా క్వీరీస్ ఉన్నాయంటే ఇక్కడ ఈ నెంబర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, కాంటాక్ట్ చేయమని. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో మీరు అడ్రస్ అనేది ఒక ఫోటో తీసుకుని అయితే వెళ్ళండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. లేదా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే ఈ లొకేషన్స్లో ఉంటే వాళ్ళకి తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.